నమస్కారం, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మ శాస్త్ర. మన ప్లస్ వీక్షకులు కూడా నమస్కారం. సార్, రేవంత్ రెడ్డి చేసిన ఈ సంఘటన విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ కేవలం సినీ పరిశ్రమతో సంబంధించినట్టు ఈ విషయాలే కాకుండా గతంలో తీసుకున్న హైడ్రా విషయం, మూసీ నది విషయం, ఇంక ఇవన్నీ చూస్తూ ఉంటే ఇక్కడ ఒక వాదన వినిపిస్తుంది. రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి చాలా విజ్ఞతుడు, అలాగే చంద్రబాబు నాయుడికి ప్రియ శిష్యుడు. సో చంద్రబాబు నాయుడు మార్గదర్శకంలో ఆయన ఏవి చెప్తుంటే అవి చేస్తున్నాడు. సో ఆయనకి హైదరాబాద్లో ప్రేమ లేదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతగా ఏపీ రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి అక్కడ సినీ పరిశ్రమ కానీ లేకపోతే అక్కడ రియల్ ఎస్టేట్ని పెంచాలనే ఉద్దేశంతోనే హైదరాబాద్ బ్రాండ్ తగ్గించడానికి అటు హైడ్రాని తీసుకురావడం, రియల్ ఎస్టేట్ డౌన్ చేయడం, ఇప్పుడు సినీ ఫిలిం ఇండస్ట్రీని కూడా డౌన్ చేసి ఇదంతా అటు షిఫ్ట్ అవుతుంది. ఇంకా కొన్ని వాదనలు అయితే వినిపిస్తున్నాయి. సో మరి దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? ఏమాత్రం కూడా ఏకీపించిన సహస్ర. ఎందుకంటే ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. హైదరాబాద్లో ప్రతి చిన్న కొద్దిపాటి వర్షానికి కూడా కార్లు పడవల్లాగా తేలుతున్నాయి, బస్సులు కూడా నీళ్ళలో ఈదులాడుతున్నాయి. ఎల్లలేక ఇంజిన్లు ఆగిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ గతంలో హైదరాబాద్ నేను 79లో వచ్చాను. అప్పుడు అసలు ఎంత పెద్ద వర్షం వచ్చినా రోడ్ల మీద ఎక్కడ నీళ్ళు నిలిచేవి కాదు, క్షణం కూడా నిలిచే కాదు. కానీ ఇవాళ నీళ్లు రోజుల తరబడి కూడా ఎల్లని పరిస్థితుల్లో ఏసీపీ దగ్గర కానీ రాజ్భవన్ దగ్గర కానీ పెద్ద పెద్ద సంపులు, అంటే కొన్ని వేల లీటర్ల కెపాసిటీ ఉన్న సంపులు నిర్మించి దాంట్లోకి పంపించి అక్కడి నుంచి పంపింగ్ చేసి హుస్సేన్ సాగర్ పంపేంత పరిస్థితి వచ్చింది. అది కొన్నిసార్లే చేయగలుగుతున్నారు, కానీ చాలాసార్లు ఇవాళ కూడా హైదరాబాద్ ఒక వాల్కనో అగ్నిపర్వతం మీద కూర్చున్న పరిస్థితి. ఆ 1916లోనో ఇప్పుడు ఒక మూసీ వరద వచ్చినప్పుడే కొన్ని వేల మంది చచ్చిపోయారు. ఇప్పుడు కనుక అట్లాంటి మూసీ లాంటి వరద వస్తే మళ్ళీ లక్షల మంది చచ్చిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి మూసీ నదిని తెరిపి చేయకపోతే హైదరాబాద్ మునిగిపోతుంది. ఇప్పుడు గతంలో మొన్న మధ్య చెన్నైలో 300 ఏళ్లలో గరిష్టమైన వర్షం కురిసింది. చెన్నై మునిగిపోయింది. గతంలోనూ మునిగింది, మళ్ళీ మునిగింది. ఇప్పుడు రాబోయే వాతావరణ పరిస్థితుల మార్పు దృష్ట్యా ఒక వర్షాకాలంలో పడాల్సినంత వర్షం ఒక 2 గంటల్లోనూ 3 గంటల్లోనూ పడే పరిస్థితి వచ్చింది. అట్లాంటప్పుడు ఎంత వరదలు వస్తాయి, ఎంత ముంపు జరుగుతుంది అనేది గ్రహించే ఆయన ముందుగా మూసీ నదిని తెరిపి చేస్తున్నాడు. రెండోది, మూసీకి కనీసం అటు 4-5 కిలోమీటర్లు ఇటు 4-5 కిలోమీటర్లు కాలుష్యంతో జనం అల్లాడిపోతున్నారు. ఆ కాలుష్యాన్ని కనుక తీయపోతే హైదరాబాద్ సిటీ అసలు లివబుల్ కాదు, ఉండలేరు. ఇప్పుడు ఢిల్లీకి సమానమైనటువంటి పరిస్థితి కాలుష్యంలో వచ్చిందంటే హైదరాబాద్, ఢిల్లీ వచ్చిందంటే ఒక అర్థం ఉంది. అది ఉత్తర భారతదేశంలో ఉంది, మంచు ఎక్కువ కురుస్తుంది. తర్వాత పంజాబ్, హర్యానాలో, ఉత్తరప్రదేశ్లో అక్కడ వరి గోధుమ పంటలు కోసిన తర్వాత అవన్నిటికీ మొదళ్ళకి నిప్పు పెడతారు. ఆ పొగంతా రావటం వలన దాన్ని స్మాగ్ అంటారు. ఫాగ్ లాగా స్మోక్ అండ్ ఫాగ్ కలవటం వలన స్మాగ్. అట్లా ఎంత కాలుష్యం ఉందో ఇవాళ హైదరాబాద్కి ఆ స్థాయి వచ్చేసింది ఇప్పుడే. కాబట్టి మూసీ లాంటి వాటిని కనుక క్లీన్ చేసుకోకపోతే హైదరాబాద్ సిటీ మనుగడ సాగదు. రెండోది, మీరు హైడ్రా, ఇప్పుడు గతంలో చెరువులు ఎన్నో ఇక్కడ ఉన్నాయి కాబట్టే గతంలో వరదలు రాలేదు. అలాంటి చెరువుల్ని కాపాడుకోకపోతే హైదరాబాద్ భవిష్యత్తే ప్రశ్నార్థకం అవుతుంది. కాబట్టి హైదరాబాద్ సిటీని ఆయన కాపాడుతున్నాడు. కానీ ఇప్పుడు ఆపరేషన్, మనకి ఏదైనా జబ్బు చేసినప్పుడు ఆపరేషన్ చేసినప్పుడు నొప్పి పడుతుంది, కానీ ఆపరేషన్ తర్వాత మనకి ఆరోగ్యం కుదుట పడుతుంది. అట్లాగే ఇప్పుడు ఇది ఆపరేషన్ జరుగుతుంది, ఆపరేషన్ అప్పుడు ఎవరికైనా నొప్పి ఉంటుంది. తర్వాత వాడు బాగుపడిన రోజున ఇంత మంచి హైదరాబాద్ ఇచ్చాడని అతను ఒక చరిత్రలో మిగిలిపోయే నిర్ణయాలు తీసుకున్నాడు. అట్లాగే సినిమా పరిశ్రమ హైదరాబాద్ నుంచి ఎవడో వెళ్ళడు. ఇది పెద్ద నిర్మాతలకి డబ్బులు వేల రూపాయలతో టికెట్ రేట్లు ఇవ్వనందువల్ల చాలామంది నిర్మాతలు ఉన్నారు, చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వదిలిపెట్టి ఎవ్వరు కూడా వెళ్ళరు. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో డెవలప్ చేసుకోవాలన్నా కూడా కొన్ని దశాబ్దాలు పడుతుంది. అట్లాగే మద్రాసు నుంచి కూడా మనం ఇక్కడికి తెచ్చుకున్నాం కదా. డెవలప్మెంట్ అనేది ఆగదు. ఇప్పుడు ఎక్కువ సినిమాలు రేపు ప్రొడ్యూస్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్లోనూ డెవలప్మెంట్ వస్తుంది. సినిమా పరిశ్రమ తెలంగాణలో కూడా వస్తుంది. తెలంగాణలో ఉన్న వనరులు తెలంగాణలో ఉన్నాయి, ఆంధ్రాలో ఉన్న వనరులు ఆంధ్రాలో ఉన్నాయి. చెన్నైలో ఇప్పుడు మనం చెన్నై నుంచి తీసుకొచ్చేసాం సినిమా పరిశ్రమని. చెన్నై ఏమన్నా కుంగిపోయిందా? అక్కడ ఉండే నిర్మాతలు అక్కడ ఉన్నారు. కొన్ని మలయాళ చిత్రాలు ఇప్పటికీ నిర్మితం అవుతున్నాయి, తమిళ చిత్రాలు అవుతున్నాయి. కాబట్టి ఇది డెవలప్మెంట్ అనేది పెరుగుతున్న కొద్దీ సినిమాల సంఖ్య ఎక్కడ పరిమితం అవ్వదు. గతంలో గ్రామ్ ఫోన్లు విన్నాం మేము చిన్నప్పుడు. ఇప్పుడు గ్రామ్ ఫోన్ పోయి ఇవాళ ఎంత టెక్నాలజీ వచ్చేసింది, అసలు స్కై ఈజ్ ద లిమిట్ అన్నట్టుగా ఉంది టెక్నాలజీ. వాళ్ళు నాకే తెలియదు, నేను నా టీవీ సెట్ నేనే ఆన్ చేసుకోలేను, పూర్తిగా ఉపయోగించుకోలేను. అంత టెక్నాలజీ వచ్చేసింది. ఆ టెక్నాలజీ నేర్చుకోవడం కూడా చాలా అదే అంటున్నా.
కాబట్టి రేవంత్ రెడ్డి గారి మీద వేసే అభియోగాలు అంటే కొన్ని ఇప్పుడు సౌత్ కి కొన్ని ఇండస్ట్రీలు అన్ని కూడా రాజస్థాన్ కి గుజరాత్ కి వెళ్ళాల్సిన కొన్ని ఫార్మ్స్ అన్ని కూడా ఏపీకి పెట్టుబడులు వెళ్ళడం గమనిస్తా ఉన్నాం. సో హైదరాబాద్ రాకుండా ఏపీకి వెళ్ళేసరికి ఈ అనుమానాలకి తావతీస్తుంది. లేదమ్మా, ఇప్పుడు అమర్ రాజా బ్యాటరీ ఉంది, అది ఇక్కడికి వచ్చింది ఆంధ్ర నుంచి. ఇక్కడ ఇప్పుడు ఎక్కడ ఇన్సెంటివ్స్ ప్రోత్సాహకాలు ఇస్తే అక్కడ పరిశ్రమలు వస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్ అనేది మౌలిక రంగాల్లో అన్ని వస్తువులు ఏర్పడిపోయినాయి. ఇప్పుడు మీకు తెలియదు తుక్కుగూడ చుట్టుపక్కల ఎన్ని పరిశ్రమలు వస్తున్నాయి అంటే అంత పరిశ్రమలు వస్తున్నాయి. ఇప్పుడు 4th సిటీ అని పెడుతున్నారు కదా, అక్కడ ఎన్ని మెగా పరిశ్రమలు వస్తున్నాయి, ఎన్ని ఐటీ సెక్టర్ పరిశ్రమలు వస్తున్నాయి, చాలా వస్తున్నాయి. అసలు హైదరాబాద్కి ఆంధ్రప్రదేశ్కి పోలికే లేదు. హైదరాబాదు ఇవాళ ఇండియాలోనే బెస్ట్ డెస్టినేషన్గా ఉంది. ఇప్పుడు మీరు అన్నారు ఢిల్లీ నుంచి కూడా వచ్చి ఇక్కడ సెటిల్ అవడానికి ప్రజలు మొగ్గు చూపిస్తున్నారు. అక్కడ ఉన్న కాలుష్యం మూలన, అక్కడ ఉన్న కాస్ట్ ఆఫ్ లివింగ్ మూలన ఇవాళ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఇప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉంది. ఇప్పుడు కాలుష్యం పెరుగుతున్నప్పటికీ కూడా ఢిల్లీ అంత తీవ్రత ఇంకా రాలేదు. అప్పటికే ప్రభుత్వం మేల్కొని ఈ కాలుష్య నివారణ చర్యలు చేపడుతుంది. కాబట్టి అనేక నార్త్ ఇండియా వాళ్ళకి ఎక్కువ పెట్టుబడులు ఇక్కడ రావడం వల్లనే రియల్ ఎస్టేట్ ఇవాళ ఇంత పడిపోయింది అనుకున్న రోజుల్లో కూడా అందుబాటులో అయితే లేదు. ఎవరు తగ్గించి అమ్మట్లేదు. ఇక్కడికి రియల్ ఎస్టేట్ డిమాండ్ కూడా తగ్గదు కూడా. ఎందుకంటే హైదరాబాద్ వరల్డ్ సిటీస్లో ఒకటిగా పేరు పొందింది. ఇప్పుడు ఇవాళ దేశంలో తర్వాత ఇవాళ హైదరాబాద్ ఎయిర్పోర్టు ఢిల్లీ ఎయిర్పోర్ట్తో పోటీ పడుతుంది. మరి ఇవన్నీ కూడా గొప్ప అంశాలు హైదరాబాద్కి సంబంధించి, తెలంగాణకు సంబంధించి. తెలంగాణలో మీరు ఎంత పల్లెటూళ్ళలోకి వెళ్ళినా కూడా ఆంధ్రాలో మేజర్ ఊళ్ళల్లో సారవంతమైన భూముల కన్నా కూడా తెలంగాణలో ఉన్న రాళ్ల భూములు, సౌడు భూములు కూడా ఎక్కువ రేట్లు వచ్చేసినాయి. రీజనల్ రింగ్ రోడ్డు ఇలా రకరకాల డెవలప్మెంట్లు పరిశ్రమలు రావటం వలన హైదరాబాద్ని తెలంగాణ డెవలప్మెంట్ని ఎవరు ఆపలేరు. పారిశ్రామికంగాను తర్వాత గనుల రూపంలో సింగరేణి గనులు ఉన్నాయి, తర్వాత ఎన్టీపీసీ లాంటి పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద ఫెర్టిలైజర్ ప్లాంట్స్ ఉన్నాయి. పారిశ్రామికంగాను అభివృద్ధి చెందింది, వ్యవసాయకంగాను అభివృద్ధి చెందింది, గనుల పరంగా అభివృద్ధి చెందింది, సామాజిక పరంగా వ్యాపారం. ఇప్పుడు హైదరాబాద్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెట్రో సిటీస్ ఇన్ ఇండియా, వరల్డ్ క్లాస్ సిటీగా తయారవుతుంది. ఇప్పుడు కనుక మూసీ డెవలప్మెంట్ మీరు అన్నట్టు హైడ్రా కనుక ఇంకా కొంచెం స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ అయితే, ఫస్ట్లో కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నా కూడా ఆ రోజు మూసీ కనుక ఒక మంచి స్వచ్ఛమైన జలం కనుక అక్కడ ప్రవహిస్తున్నప్పుడు పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్గా అవుతుంది. తర్వాత మూసీకి ఉన్న 45 కిలోమీటర్ల అటు ఇటు పక్కన కూడా ఒక టూరిస్ట్ సెంటర్స్, బిజినెస్ సెంటర్స్, షాపింగ్ మాల్స్ డెవలప్ చేసినప్పుడు ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీగా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. రైట్ సార్. సో మీరు చెప్పింది నిజంగానే ఎక్కడ కూడా అంటే మన రేవంత్ రెడ్డి అభివృద్ధి పదంలో హైదరాబాద్ తీసుకెళ్ళడానికి చూస్తున్నారు తప్ప దీని బ్రాండ్ని తగ్గించుకొని అక్కడ పెట్టుబడి పెట్టాలని కావాలని కక్ష కట్టి ఈ అరెస్ట్ల పరంపర తీసుకొస్తున్న విషయంలో నిజాలు కాదని కూడా మనకు తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి 100% తెలంగాణ బిడ్డ. ఆయన బీహార్ నుంచో ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన బిడ్డ కూడా కాదు. 100% నాగర్ కర్నూలు అది మీద మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ బిడ్డ. ఆయన వచ్చిన తర్వాత శ్రీశైలం హైవేకి కూడా దశ అందుకుంది. శ్రీశైలం హైవేలో పెద్ద ఒక ఫారెస్ట్ ఏరియా మొత్తాన్ని ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జి ద్వారా కూడా కవర్ చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు మీకు తెలుసో లేదో వన్ ఆఫ్ ద బెస్ట్ హై డిమాండ్ ఉన్న ఏరియా శ్రీశైలం హైవే, బెంగళూరు హైవే, అన్ని హైవేస్లో వచ్చేసినాయి. ఇప్పుడు డెవలప్మెంట్ అనేది ఏ ఒక్క హైవేకి పరిమితం అయ్యలేదు. ఈవెన్ విజయవాడ హైవే కూడా గతంలో పెద్దగా జనం ప్రిఫర్ చేయలే, ఇప్పుడు విజయవాడ హైవే కూడా డిమాండ్ వచ్చింది. రైట్ సార్, థ్యాంక్ యూ అమ్మ సహస్ర, మన ప్లస్ వీక్షకులకు కూడా నమస్కారం. సో చూసారు కదండి, దుర్గా కుమార్ గారు చెప్పినట్టుగా సార్ చెప్పింది మీరు ఏకీభవిస్తారా? ఏకీభవిస్తే కింద కామెంట్ చేయండి. లేదు మీ అభిప్రాయాలు కూడా ఇంకా వేరే ఉంటే కనుక అవి కూడా కామెంట్ చేయండి. మరో అంశంతో మరో గెస్ట్తో మళ్ళీ కలుస్తాను. చూస్తూనే ఉండండి ప్లస్ టీవీ. థ్యాంక్ యూ.